సో, ఇకనైనా కళ్ళు తెరుచుకోవాల్సిన సినారియో అయితే వచ్చేసిందండి ఇంక అందరికీ. సో, వైల్డ్ కార్డ్స్‌కి, పాత కంటెస్టెంట్స్‌కి పోటీ అయితే మొదలైపోయింది. మెయిన్‌గా ఇక్కడ గొడవలు పెట్టేది మన నామినేషన్సే. మనకు తెలిసిందే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నామినేషన్స్‌లో జరిగిన పాయింట్స్ వల్లనే గొడవలనేది ఏర్పడతది. సో, ఇక్కడేంటంటే ఆల్రెడీ 5 వీక్స్ ఆట చూసేసి వచ్చారు కాబట్టి ఈ నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వాదించడమే కాకుండా వాళ్ళు ఏ పాయింట్స్ చెప్తున్నారో దాన్ని బాగా ఇన్సైట్స్ లాగా వాడుకోవచ్చు పాత కంటెస్టెంట్స్. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ 5 వీక్స్ ఆట చూసేసి వచ్చారు కాబట్టి, వాళ్ళలో ఏదైతే వీక్‌నెస్ ఉంటదో దాన్నైతే క్లియర్‌గా చెప్తారు. ఇప్పుడు ఈ నామినేషన్స్‌లో నువ్వు పలాంది చేస్తున్నావు అని చెప్పనేసి క్లియర్‌గా చెప్తారు. ఇక్కడ ఎక్కువ వాదించడం కన్నా కూడా వాదిస్తే వేస్టే. ఎందుకంటే వాళ్ళు చూసేసి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళతో వాదిస్తే వేస్టే. వాదించడం కన్నా వాడు ఏదైతే చెప్తున్నారో అవతల వాళ్ళు సో, దాన్ని విని దాని దగ్గర నుంచి ఇన్సైట్స్ పొందడం వల్ల వీళ్ళ ఆట ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. చూసారు కదా! సో, మన వాళ్ళకి అగ్రెషన్ అనేది ఎప్పటినుంచో ఉంది. సో, అట్లా ఒక నామినేషన్ పడగానే అగ్రెషన్‌తో మొత్తం గొడవలైతే యేసుకుంటున్నారు. కానీ ఏంటంటే దాంతో పాటు ఓకే. నామినేషన్స్ అన్నప్పుడు వాదనలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు వాళ్ళు చెప్పిన ఆ పాయింట్స్‌ని క్లియర్‌గా తీసుకొని ఒకసారి ఆలోచించుకొని ఓకే. మనం ఈ పాయింట్స్‌లో ఉన్నామా లేదా? మనం ఇలా చేస్తున్నామా లేదా? అని చెప్పనేసి ఆలోచించుకొని ఓకే. దాన్ని రెక్టిఫై చేసుకున్నారంటే మాత్రం పాత కంటెస్టెంట్స్ ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విన్ అయ్యే అవకాశం ఉంటది. సో, కొత్త కంటెస్టెంట్స్ నిన్న టాస్క్స్ సూపర్‌గా ఆడారు. దాంతో పాటు నామినేషన్స్ కూడా ఒక 2, 3 వీక్స్ ఖచ్చితంగా పాయింట్స్ పెట్టుకొనే ఉంటారు. ఎందుకంటే 5 వీక్స్ ఆటలో చాలా మైనస్‌లయితే ఉన్నాయి పాత కంటెస్టెంట్‌లో. ఆ మైనస్‌లన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు. సో, 2, 3 వీక్స్ కంటిన్యూస్ నామినేషన్స్ ఏసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మంచి పాయింట్స్ చేసే అవకాశం ఉంది. సో, జాగ్రత్తగా ఆడాల్సి ఉంటది. ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారని కూడా నేను లిస్ట్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను చూసేయండి. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సూ.